నమస్కారం అశ్విని దత్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నా. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఈ మధ్య జరిగిన ఒక 2 ఇన్సిడెంట్లు మీతో డిస్కస్ చేస్తాను సార్. ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు ఫంక్షన్లో మీ కాలు పట్టుకోవడానికి ట్రై చేయటం పాదాభివందనానికి. అలాగే చిరంజీవి గారిది ఇంద్రా సినిమా మొత్తం రిలీజ్ జరిగినప్పుడు మీరు పాదాభివందనానికి ట్రై చేయటం అంటే చిరంజీవి గారికి. మీ అందరూ లెజెండ్సే, అందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వాళ్ళు, అందరూ కూడా పాపులారిటీలో ఏమాత్రం ఒకళ్ళకి తగ్గనోళ్ళే. కానీ ఆ ఇన్సిడెంట్లు చూస్తున్నప్పుడు అనిపించింది సార్, ఎంత ఎదిగినా ఒదిగుండాలి అనే గొప్ప సంఘటనలు 2 అనిపించినాయి. అది ఎప్పుడు ఎంత ఒదిగినా అంత మంచిది అనేది ఎన్టీఆర్ రామారావు గారు నాకు నేర్పిన పాఠం సార్. నేను వెళ్తే ఆయన సెట్లోకి పొద్దున్నే 10ంటికి వస్తావా అనేవాడు. నేను వస్తానండి అని. నేను వెళ్తే ఆయన లేచి నుంచుని ఇలా కూర్చోమని 4-5 రోజులు చూశాను. 6 రోజు ఇంటికి వెళ్ళి, సార్ నేను వస్తే మీరు లేచి ఉంచుంటున్నారు సార్, నాకు అది చాలా ఇన్సల్ట్గా ఉంది. ఎందుకు ఇన్సల్ట్గా ఫీల్ అవుతావు, కూర్చోడా, నువ్వే కదా భోజనం పెడతావు అందరికీ రేపు షూటింగ్ అయితే. నేను ఎప్పుడు అలాగే చూస్తా ప్రొడ్యూసర్ అని చెప్పి. అలాగే అమితాబ్ బచ్చన్ గారి ఏజ్ ఏంటి, ఆయన ఇదేంటి, ఆ షూటింగ్లో అప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ ఆయన చూశారు. ఆయన మెచ్చుకున్నట్టుగా నాకు నమస్కరించకపోతే నేను దూరంగా. అదే మంచి. చిరంజీవి గారు ఎప్పుడూ అంతే అనుకోండి, ఆయన ఎవరికి దొరకడు. అట్లాగే నేను చిరంజీవి గారు అంటే కూడా నాకు అంత రెస్పెక్ట్ ఉంటుంది. తెలుగు హీరోలలో రామారావు గారి తర్వాత నాకు చిరంజీవి గారు అంటే అంత రెస్పెక్ట్. నో డౌట్ సార్. ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక డైనమిక్ ప్రొడ్యూసర్స్ లిస్ట్లో ఒక 5-10 మందినో చెప్పుకుంటే దాంట్లో దత్ గారు ఉంటారు. అంటే మీరు వేసిన ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఆల్మోస్ట్ ఒక 50 ఫిలిమ్స్, అందులో కూడా కాంప్రమైజ్ కాకుండా మీరు ఎక్కువగా ఎక్కడ వైజయంతి ఫిలిమ్స్ అంటే ఒక భారీ బడ్జెట్ సినిమా అంచనాలు ప్రేక్షకులకి కావచ్చు, లేకపోతే హీరోలకు సంబంధించి కావచ్చు, పై స్థాయిలోనే ఉంటుంది, అంచనాలకు పై స్థాయిలోనే ఉంటుంది. మీ జర్నీలో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలోకి వెళ్ళేసి వచ్చేద్దాం సార్. సో ఫస్ట్ మీరు మీ జర్నీ ఓ-సీత కథకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కదా సార్, అంతేనా? ఎదురులేని మనిషితో నిజంగానే మీరు జీవితంలో ఎదురులేని మనిషిగానే ఆ రికార్డు సృష్టించుకోవచ్చు. ఇప్పుడు దాకా అలానే జర్నీ చేశారు. నేను శర్మ, మా పార్ట్నర్ శర్మ కలిసి వచ్చాం. ఓకే. అలాగే విశ్వం గారితో మొట్టమొదటి సినిమా చంద్రమోహన్ వీళ్ళంతా ఉన్నారు. విశ్వం గారు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు నాకు. తర్వాత కూడా నేను ఒక టైంలో మళ్ళీ ఒక సినిమా తీయాలని ట్రై చేశాను, ఎందుకో కుదరలేదు. ఓకే. ఆయన అప్పుడు రామానాయుడు గారి సినిమా చేస్తున్నాను. ఓకే. యాక్ట్ చేస్తూ ఉంటే నేను ఇట్లా మనం చేస్తే బాగుంటుందని అంటే, నా దగ్గర 2-3 కథలు ఉన్నాయి అని 2 కథల వరకు చెప్పారు. 3వ కథ కుదరలేదు. సినిమా ఫీల్డ్కి సంబంధించిన నేపథ్యం ఉందా సార్? లేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. మా ఫాదరు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, మా మంచి ప్రాపర్టీస్ అవి ఉన్నాయి. నేను అక్కడే కొడుకుని, ఒక సిస్టరు. 18-19 నుంచి మొదలుపెట్టేవాడిని. 20కి ఇక హీరో తప్పదు అన్నట్టు చేసి 21కి నా ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చినట్టున్నా. అప్పుడు మా ఫాదరు ఈడ ఆగండి అని శర్మను పిలిచి, శర్మ నువ్వు ఆ విశ్వం గారు ఏదో తెలుసు అన్నావు కదా, ఆయనతో చూడు, ట్రై చేస్తావు, సినిమా చేస్తే ఒకటి చేస్తే సరిపోద్దాము వీడికాని. అట్లా ఆయన విశ్వం గారిని ఆయన పరిచయస్తుడు కాబట్టి ఆయన సుశీల్ గారి హస్బెండ్ ద్వారా వెళ్ళి విశ్వం గారిని పట్టుకుని అట్లా ఓసేది కదా. అది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మనం మామూలే కదా. కానీ అప్పటికే జంధ్యాల గారు మీ స్నేహితుడే కదండి? నా స్నేహితుడు. తను వచ్చాడు, ముందే ఉన్నారు. తను కూడా నాతో పాటు మద్రాసు వచ్చాడు ఇంచుమించుగా. ఓకే. ఓకే. వచ్చి తను కూడా ట్రై చేస్తున్నాడు ఏదో మొత్తానికి. అయితే అలాగే నేను
ఆ భవిష్యత్తు కథకి ఏం చేయలేకపోయాను, కానీ నెక్స్ట్ ఎదురులేని మనిషి దగ్గర నుంచి నాకు సలహాలు సంప్రదింపు, అట్లాగే యుగ పురుషుడు వచ్చేసరికి తనే డైలాగ్ రాశారు. మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరోలు దగ్గర దగ్గర ఒక 6 పెద్ద హీరోలు. మహేష్ బాబుతో అది మొదలైంది. కృష్ణ గారు పిలిచి నువ్వు రాఘవేంద్ర గారు కలిసి మహేష్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే సరేనండి అని. అట్లా ఆయన ఆ బాధ్యత అప్పగించి, రామ్ చరణ్ కూడా అలాగే చిరంజీవి గారు ఇచ్చారు, ఎన్టీఆర్, బన్నీ కూడా కదా సార్, బన్నీ 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 అరవింద్ గారు, కళ్యాణ్ రామ్ కూడా ఉన్నాడు కదా, కళ్యాణ్ కూడా తను కూడా పరిచయం చేశారు. పరిచయం చేశారు. మంచి హ్యాండ్ సార్ మీది. అందరూ పాన్ ఇండియా స్టార్స్ లాగా ఆల్మోస్ట్ కోట్ల బిజినెస్, అవును. ఎంతోమంది కార్మికులు, అవును. ఒక రకంగా ఫస్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్ అవును. గోల్డెన్ హ్యాండ్ లాంటిది మీది. నాకు క్వైట్ హ్యాపీ అండి. చిరంజీవి గారికి ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు జగదేక వీరుడు, అతిలోక సుందరి, ది బెస్ట్. ఇంకా ఆయన కూడా ఆయన కెరీర్లో చూసుకున్నప్పుడు ఫస్ట్ ఫిల్మ్గా అది చెప్పుకుంటారు. అలాంటి సినిమా అది. అవునండి. జగదేక వీరుడు గారు అండి, చూడాలని కానీ, ఇంద్ర ఇంద్ర ఆల్ ఆర్ ఎక్స్ట్రాడనరీ ఫిల్మ్స్. తర్వాత కూడా తీద్దామని అనుకున్నాను, ఆ కారణాల కథ కుదరలేదు. పాప ఆయన చాలా ఓపికగా నా కోసం వెయిట్ చేశారు, కథ కుదరట్లేదు అని ఇంకా మానేశాను. ఇప్పుడు చేస్తాను, ఒక సినిమా చేయాలి అనేది నా ప్రగాఢమైన కోరిక. ఓకే ఓకే. జగదేక వీరుడు పార్ట్ 2 చేద్దామని. ఇప్పుడు రామనాయుడు గారి లాగానే మీరు కూడా తెలుగు అటు హిందీ ట్రై చేశారు, తర్వాత తమిళ్లో 2-3 సినిమాలు చేశారు, కన్నడలో ఒక సినిమా అనుకుంటా. కన్నడ అంతేనా సార్? అంతే అంతే. మొత్తం సౌత్లో మలయాళం టచ్ చేయలేదు. చేయలేదు, అది అప్పుడే చేయలేదు. మిగతా అన్ని లాంగ్వేజ్లో సినిమాలు చేశాను. రాఘవేంద్రరావు గారిది మీ కాంబినేషన్ మంచి హిట్స్ కనపడుతున్నాయి కదా ఈ జర్నీలో. అవును, 50లో 16 రాఘవేంద్రరావు గారి కనపడుతున్నాయి. కనపడతాయి. బావా బావా అనుకుంటూ ఉంటాం ఇద్దరం. అంటే తను ఫస్ట్ సినిమా బాబు చేశాడు, అప్పుడు నేను ఓసేది కథ చేస్తున్నా. ఓకే. అట్లా మా పరిచయం. ఆ తర్వాత అతను ఆయన వైఫ్ ప్రెగ్నెన్సీ అయితే బయట ఊరికి వెళ్ళారు. అప్పుడు అక్కడి నుంచి మా ఆఫీస్లోనే ఉన్నాడు ఆయన. ఇద్దరం పడుకోవడం అంతా మా ఆఫీస్లో. ఓకే. 2 years అలా సాగింది. ఆ తర్వాత నుంచి ఇక కాంబినేషన్. నాకు దర్శకులు ఎవరన్నా కూడా శ్రద్ధే, గౌరవం. రాఘవేంద్రరావు గారు అంటే మాత్రం ఒక ప్రత్యేకమైన అభిమానం, ఒక పిచ్చి. రాఘవేంద్రరావు గారి తర్వాత అన్ని సినిమాల కాంబినేషన్ ఎవరున్నారు సార్? ఎవరు వస్తారు? 16 సినిమాల తర్వాత మణిశర్మ ఒకటి తప్ప ఎవరు ఆయన మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. అది మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. అందుకనే అందరు డైరెక్టర్తో తీశాను కదా, గుణశేఖర్ అందరూ, అందరికీ కన్నుల పండగగానే ఉంటుంది మన సినిమాలు వచ్చాయి. అంటే ఎక్కువ జర్నీ సార్ రాఘవేంద్రరావు గారి తర్వాత. సినిమాలు చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్, లేరు. మా అల్లుడు ఇప్పుడు వచ్చాడు, ఈయన గోల్డెన్ హ్యాండ్, మీకు దొరికిన ఒక గోల్డెన్ హ్యాండ్. గోల్డెన్ హ్యాండ్ ఇప్పుడు 3 సినిమాలు చేశాడు. అవును. అతను ఏమన్నా ఇంకా ఫ్యూచర్లో చేస్తాడు. బాలయ్య బాబు గారితో సార్ అశ్వమేధం తర్వాత మళ్ళీ మీరు ఎందుకు వైజయంతిలో పడలేదంటే లేదు, ఆ కథ ఆయనకి ఎందుకు నచ్చలేదు ముందే. ఆ హీరోయిన్ డ్యూయల్ రోల్ లేకుండా ఉంటే బాగుంటుంది కదా అని అన్నాను. అప్పుడు శ్రీదేవి డ్యూయల్ రోల్ కాకుండా సింగిల్ క్యారెక్టర్ నేను చేయలేను అని 2 హీరోయిన్లు పెట్టి తీశాను. ఇక ఆ తర్వాత ఇక అటువైపు వెళ్ళలేదు ఆలోచన. ఎప్పుడన్నా మంచి కథ దొరికితే చేద్దామనే ఆలోచన మాత్రం నాకు ఉంది. బాలయ్యబాబు గారు మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇది ఎక్కడ నాంది పలికింది సార్ మీ ఆలోచన? ఆ వైజయంతి ఇదంతా అంత మొట్టమొదటి రోజునే నాంది పలికింది సార్. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడే నేను ఇట్లాంటి పేరు పెడదాం అనేది ఆలోచన లేదు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి కాల్ షీట్లు ఏ పేరు పెట్టావు బ్యానర్కి అని అన్నారు. రాస్తా, ఏ పేరు పెట్టలేదండి, మీరే పెడతారని. నేను పెట్టలేదు. తిరిగి చూసి కృష్ణుడు ఉన్నారు అక్కడ. కృష్ణుడు చూసి వైజయంతి మూవీస్ అని పెట్టు, బాగుందా? చాలా బాగుందండి, మీరు చెప్తే ఇంకా అసలు అత్యద్భుతం. ఇట్లా వైజయంతి మాల
ఆయన మెడలో వేసుకున్న మాల అది ఉన్నంతసేపు అసలు ఆయనకి ఓటమి ఉండదు, అలుపు ఎరగడు. దానికే వైజయంతి మూవీస్ అని చెప్తాను. ఇండస్ట్రీలో నుంచి వెళ్ళిపోతాను అన్నప్పుడు ఆయన బ్యానర్లో ఆయన పెట్టుకున్నాను. ఆహా, ఓకే ఓకే. అంతకుముందు కృష్ణుడు ఉండేవారు. అవును, కృష్ణుడు కూడా ఆ పనులలో పోలికతోనే ఉండేవి. ఓకే. దాని తర్వాత నేను ఆయన్నే పెట్టి కృష్ణావతారంలో నుంచి ఆ తీసి పెట్టాను. ఎప్పుడు చిరునవ్వుతూనే ఉండేవాడు. నేను బాలయ్యతో సినిమా తీస్తున్నా, నాకు ఎన్ని ఆయన ఇప్పుడు దత్తు ఏం చేస్తున్నాడు ఏంటి నేను ఎంక్వైరీ చేసి ఊళ్ళో ఉంటే రమ్మనండి ఆయన పిలిచి, ఆ తర్వాత నాకు ఆయన సినిమాలు కూడా నేను చేశాను. ఓకే. ఏది సీఎం అయిన తర్వాత కూడా? సీఎం అయిన తర్వాత కూడా. ఓకే. మళ్ళీ రెండోసారి సీఎం అయినప్పుడు కూడా నేను ముందే కలిసాను. ఓకే, కలిసే ఉన్నాను. అది అనుభవం, అది మర్చిపోలేని అనుభవం సార్ జీవితంలో. ఎన్టీఆర్ రామారావు గారితో గ్రేట్. నెక్స్ట్ నాకు బంధువు కూడా ఆయన. అట్లా కూడా మాకు ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ మీరు ఏఎన్ఆర్ గారితో చేశారు. 3 సినిమాలు చేశారు. సో ఏఎన్ఆర్ గారితో ఎలా ఉండేది సార్? మీ బాగుండేది, సరదాగా ఉండేది ఆయనతో. సరదాగా జోకు చేసుకుంటారు. కృష్ణ గారితో ఆ తర్వాత ఎక్కువ సినిమాలు కృష్ణ గారితో కూడా తీశాను. 4-5 సినిమాలు తీశాను. శోభనబాబు గారితో చేశారు. శోభనబాబు గారితో తీశాను. కృష్ణరాజు గారితో తీశాను. కృష్ణ గారితో తీస్తున్నప్పుడు మహేష్ ప్రపోజల్ వచ్చింది. పెద్ద పెద్ద బ్యానర్స్ ఉన్నాయి అప్పటికి కూడా. కానీ ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నప్పుడు వైజయంతి మూవీస్లో లావిష్నెస్ ఎక్కడ తగ్గకుండా, ఆ గ్రాండియర్ ఎక్కడ తగ్గకుండా, బడ్జెట్ విషయంలో ఎక్కడ తగ్గకుండా, కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్ళటం అనేది అది రిస్క్తో కూడుకున్నది. మీరు అసలు ఆ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అవలేదు, నేను అవలేదు. అట్లా అని ఆలోచించింది కూడా ఎప్పుడు ఆలోచించింది. ఒకసారి ఎప్పుడన్నా 1-2 సార్లు సినిమాలు దెబ్బతిన్నప్పుడు ఏం చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఒకసారి కృష్ణ గారు రెడ్డి గారికి ఫోన్ చేశాను. సార్ ఎక్కడ ఉన్నారు ఏంటంటే, ఇక్కడే ఉన్నానండి అన్నపూర్ణలో, మీరు షూటింగ్ చేస్తున్నా, లంచ్లో రమ్మంటారా, వస్తాను అని ఆయన వచ్చేసారు. మీ మాట అంటే మాకు అంత గౌరవం అండి, మీరు వెంటనే సినిమా మొదలెడదాం, నేను సినిమా చేస్తాను. దృష్టి ఉంటుంది. ఆ సినిమా తీశాను. ఆ తర్వాత నేను ఇంకొక సినిమా కొనుక్కొచ్చి అది తీశాను. ఆ 2 విజయవంతమైన సినిమాలే కదా. హీరోల సపోర్ట్ కూడా ఒక ప్రొడ్యూసర్కి కలిసిమెలిసి ఉంటేనే ఏదైనా సాధ్యం కదా. అది నాకు ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఎక్కడో అక్కడక్కడ ఉంటుంది కానీ మిగతా అందరూ ఎంత కోఆపరేట్ చేశారంటే మరుపు రాని సంఘటన. 3 తరాలు చూసినట్టున్నారు సార్, అంతేనా? 3 జనరేషనా 2 జనరేషనా? 3 జనరేషన్ సార్. రామారావు గారు, బాలకృష్ణ గారు, ఆ తర్వాత ఈ హీరోలు మొత్తం 3 జనరేషన్లు చూశారు. 3 జనరేషన్ చూశాను. అందుకేనగా నేను పట్టుదలగా అందరూ చేశారు మన సినిమా, మన బ్యానర్లో, ఎక్సెప్ట్ ప్రభాస్ చేయలేదు అని నేను పట్టుబట్టి ప్రభాస్ దగ్గరికి వెళ్ళి, కాకి ఎత్తుదాం సార్ కథ, మీరు ఎత్తకండి అన్నారు. నేను ఇంట్లో మా అల్లుడు ఉన్నాడు, చెప్తారంటే అమ్మో అసలు చెప్తే ప్రమాణం అండి అన్న. అట్లాగే ఫస్ట్ సిట్టింగ్లోనే అతను చెప్పాడు, నాకు ఇక్కడి నుంచి టైం పడుతుందండి 1 year, నేను తీసుకొస్తాను, బ్రహ్మాండం ఉంది. 1 year కాదు కదా, ఎంత తొందరగా అయితే అంత మంచిది, 1.5 year పెట్టినా నాకు సంతోషమే, మీతో సినిమా తీయాలి. మొత్తం మీద సెల్యులాయిడ్ మీద 1150 కోట్లు పనిచేసి తెలుగులో ఎక్సెప్ట్ బాహుబలి తర్వాత రికార్డ్ వచ్చింది. ఇప్పుడు Part 2 మహేష్ బాబుది ప్రాజెక్టు. దాని తర్వాత అనుకున్నారు, ఎందుకు కారణాలు ఏమన్నా అంటే ప్రాజెక్టు మళ్ళీ పట్టాలెక్కల చేసాం కదా. మొన్న లేటెస్ట్గా చేసిన సినిమా అదే కదా, మేము ముగ్గురం కలిసి చేసింది. నేను రాజు. యాక్చువల్గా అది మీరు సోలోగా చేయాల్సింది. నేను సోలోగా చేయాల్సిన ప్రాజెక్ట్, సోలోగా చేయాల్సిందే. అదే అడ్వాన్స్ ఇచ్చి 6-7 సంవత్సరాలు కూర్చున్నాను దానికోసం. ఏంటి ఈ కథ బాగోలేదు, ఆ కథ బాగుంది,
అది ఏమన్నా కొద్దిగా ట్రై చేస్తారా అని అన్నాడు. ఆ కథ ట్రై చేస్తానంటే నాకు కొద్దిగా దిల్ రాజు కూడా ఉంటే నాకు కంఫర్టబుల్గా ఉంటుందని నా డైరెక్టర్ అన్నాడు. చెప్పారు సరే. ఆ తర్వాత అతను కూడా ఉన్నాడు మహర్షి మహేష్. అట్లా కాంబినేషన్ అట్లా షిఫ్ట్ అయింది అది. ఓకే ఓకే. మీకు ఎనీ ఇన్స్పిరేషన్ అండి? సినిమా ఇంత గొప్పగా ఇంత గ్రాండియర్గా ఉండాలి కలిసిందే ఖచ్చితంగా సినిమాకి సంబంధించి ఇంత బడ్జెట్ పెట్టాలి, బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చూస్తే మటుకి నిండుగా ఉండాలి. నేను ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అరవింద్ గారు నేను కలిసి రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్ళాం. ఆ, ఏదైనా మా ఇద్దరికి కలిపి ఒక సినిమా చేస్తే నువ్వు అది పర్మనెంట్ బ్యానర్ చేద్దాం దాన్ని, రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ అంటావు ఏమంటావు అని మేము ప్రపోజల్ చెప్తే ఆయన వెరీ గుడ్ వెంటనే చేస్తాను, నేను కూడా ఇంక బయట సినిమాలు ఎక్కువ ఓపిక లేదు నాకు అని ఆయన మొదలుపెట్టారు. అట్లా పెళ్ళి సందడి వచ్చింది. ఆ తర్వాత దాని తర్వాత 2-3 సినిమాలు చేసాం. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు నేనే కలిసి మా 16 సినిమాల్లో అవి కూడా 2-3 సినిమాలు ఉన్నాయి. అరవింద్ గారు ఎన్ని సినిమాలు ఉండొచ్చు అప్పుడు? మా ముగ్గురు కాంబినేషన్లో 3-4 ఉన్నాయి. ఇప్పుడు కూడా అరవింద్ గారు నేను అంటే మా పాపలు తీస్తున్నారు ఆ సినిమా. ఓకే ఓకే. దుల్కర్ సల్మాన్ హీరో. ఓకే ఓకే. నవంబర్లో స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. ఇప్పటికీ మాలో ఆ ఫ్రెండ్షిప్ అలాగే ఉంది. ఆ, ఏ సినిమా అయినా వెనక తిరిగి చూసుకుంటే గొప్ప సినిమాని అటెంప్ట్ చేసాం, కాకపోతే కొద్దిగా డిసప్పాయింట్ చేసింది ఇది అలా అనుకున్న సినిమాలు 5-6 ఉన్నాయి. మిగతా అన్నీ 100% సక్సెస్. ఆ తర్వాత మా పాపాళ్ళు వచ్చారు అమెరికా నుంచి, ఇద్దరు వచ్చేసి నేను సినిమాలు తీస్తానని ముందు చిన్న ఆవిడ అలాగే అమ్మ నీకు ఏం తెలుసు మరి ఏంటంటే నాకు తెలుసు డాడీ నేను స్టడీ చేస్తాను కదా. ఆ తర్వాత మా పెద్ద పాప కూడా తను స్వప్న సినిమా అని, నేను రాఘవేంద్రరావు కలిసి మేము మొట్టమొదటి సినిమాలోనే స్వప్న సినిమా అని పెట్టాం. అక్కడి నుంచి ఆయనే ఆ బ్యానర్ బాగా సొంత బ్యానర్ లాగా చూసి ఆ స్వప్న సినిమా పుణ్యం అని ఇవాళ అన్నీ మంచి సినిమాలు తీశాం. కృష్ణ గారు ఆ రోజు మీరు ఎలోన్గా కూర్చొని కృష్ణ గారికి ఫోన్ చేసినప్పుడు స్పాట్లో నుంచి ఆయన వచ్చాడు మీ దగ్గరికి. అలాంటి హీరోలు ఉన్నారా ఆ తర్వాత మీకు? అంత ఎప్పుడన్నా అంటే ఆ టైంలో మీరు ఇలా ఉండకూడదు చేద్దాం మనం అనే భుజం తట్టడం అనేది మరి అలాంటివి తర్వాత ఆ సందర్భాలు ఎదురైనప్పుడు ఎవరన్నా వచ్చారు అలాంటి వ్యక్తి? ఎవరన్నా హీరో భుజం తట్టారా? భుజం తట్టలేదు కానండి, అందరూ బాగానే ఉండేవారు. నేనంటే ఓకే. ఎప్పుడు అడిగినా ఎప్పుడు సినిమా చేద్దాం అనే నన్ను చెప్పమనేవారు తప్ప, అది కృష్ణ గారి లాగా ముందుకొచ్చి చేద్దాం మీరు ఏదో ఒకటి పట్టండి చేసేద్దాం ఆ టైప్లో ఎవరు అంత ఇదిగా ఎవరు రాలేదు. కృష్ణ గారిదే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అరవింద్ గారు మీరు అనుకుందామండి ఫ్రెండ్, ఏది ప్రొడ్యూసర్ సైడ్ ఫ్రెండ్షిప్లో, కానీ ఎక్కువ శాతం మీరు రాఘవేంద్రరావు గారి ఫ్రెండ్షిప్పే చాలా ఎక్కువ ఉంది. మీ సినిమాలు అంటే అవునవును అవును. ఎక్కడ ఏమైనా స్పర్ధలు రాలా మీ ఇద్దరి మధ్య? అస్సలు వాటికి రాలేదు. బయట ఫ్రెండ్షిప్లో వచ్చేసరికల్లా మీకు రఘురామకృష్ణరాజు గారు ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అండి. బెస్ట్ ఫ్రెండ్. ఆయన ఎందుకు ఎంచుకున్నారు? అంటే మొదటి నుంచి కూడా ఆయన సరదాగా మాట్లాడుతూ చేస్తూ ఉండేవాడు. ఫస్ట్ ఆయన పార్టీలోకి వెళ్తానన్నప్పుడు మాత్రం నేను ఊరినే బయట నుంచి ఎంకరేజ్ చేశాను తప్ప, నేను తర్వాత మొన్న మాత్రం నేను గట్టిగా తనతో పాటు ఉంది రాఘవేంద్ర చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. ఇవాళ ఆయన డైనమిక్ పర్సనాలిటీ, వన్ ఆఫ్ ది డైనమిక్. రేపు మాపో మినిస్టర్ అవుతాడు, ఏదైనా మంచి ఫ్యూచర్ ఉంది. అంటే బయట వ్యక్తుల్లో ఈయనలాగా మీరు క్లోజ్గా ఉండేవాళ్ళు ఎవరు లేరండి? ఎవరు లేరు. మీరు రెగ్యులర్ కలుసుకుంటాం. నేను అరవింద్, రాఘవేంద్రరావు గారు, రామకృష్ణరాజు, ఇట్లా అంతా ఒక గ్రూప్. అది ఒక గ్రూప్. మీరు మీ బ్యాచ్. మెలోడీ వెంకటేశ్వరరావు ఉంటాడు, ఆయన మెయిన్గా. ఆయన వల్ల అందరం కలిసి. మీరు
గీతా ఆర్ట్స్కి సంబంధించి ఇద్దరి మధ్య ఒక వేవ్ లెంత్ కుదిరింది, ఏదైతే సెట్ చేసుకున్నారో ముగ్గురు కాంబినేషన్ది. అవును. అక్కడ రామనాయుడు గారు కూడా వన్ ఆఫ్ ది పర్సన్ ఉన్నారు. అటు వెళ్ళలేదా? ఎప్పుడు అటు వెళ్ళాలని అనిపించలేదు? రామనాథ్ గారు ఇంటికి పని ఉండదు. రోజు నా షూటింగ్ ఉంటే ఆయన ఎక్కడున్నా ఏం దత్తు ఏం చేస్తున్నావు అంటే వచ్చేవాడు. నా ఉద్దేశం కాంబినేషన్, బిజినెస్ కాంబినేషన్. అదే నేను అట్లా వెళ్ళలేదండి. ఓకే. ఆయన అంతా ఉండేవాడు. ఎవరైనా నువ్వు కాంబినేషన్ చేస్తావు కదా, నువ్వు మన ఇద్దరికి ఒక కాంబినేషన్ కథ చూడు అని అంటూ ఉండేవారు. నేను నవ్వుతున్నాను. చేద్దాం అనుకున్నాను తప్ప చేయటం కుదరలేదు. ఓకే. కాకపోతే ఆయనతో చేసుంటే అదొక ఉందాగా ఉంది. అదే కదా. అవును, ఎందుకంటే మీ జర్నీ కూడా అవును ఉందాతనంతా కూడింది. ఉమ్. నేను ఆయన స్టూడియోలో ఉన్నంతకాలం నేను ఆ స్టూడియోలోనే ప్రిఫర్ చేశాను. ల్యాబ్లో కూడా నేను ఆయన ల్యాబ్ మూసేసిన తర్వాత కూడా ఇంకా ఆ తర్వాత ప్రసాద్ ల్యాబ్కి వచ్చాను తప్ప నేను ఇప్పుడు ఆ ల్యాబ్లోనే ప్రసాద్ ల్యాబు లేకపోతే అదే ప్రసాద్ ల్యాబు తర్వాత కంటిన్యూ చేశాను. మీరు గమనించిన ఎన్టీఆర్ గారిలో ప్రధానమైన లక్షణం? మొట్టమొదటి సినిమాలో వాణిశ్రీతో తీస్తున్నప్పుడు ఏదో కాస్ట్యూమ్ దగ్గర ఏదో గొడవ వచ్చి నాకు ఈ కాస్ట్యూమ్ నచ్చలేదు అంటే, ఏంటమ్మా నువ్వు కరెక్ట్ చేసిందే కదా, ఇది ధర్మాత్మలో వేసింది నీకు తీసుకొచ్చి చూపించాను కదా, నువ్వు ఎగబడి పుట్టించుకుంది నువ్వు నచ్చలేదంటావు ఏంటి అది అన్న. అది షూటింగ్ అంతంత మాత్రంగా జరుగుతుంది. ఆ టైంలో కాంతారావు గారు ఈ సెట్లో నుంచి సరే ఖాళీగా ఉన్నాను కదా, అటు అన్నగారు ఏదో షూటింగ్ చేస్తున్నారు, రికార్డింగ్ చేస్తున్నారు, అక్కడికి వెళ్తానని ఆయన వెళ్ళారు. అయితే బ్రదర్ రండి, ఏంటి ఖాళీగా వచ్చారు కదా అలా. అక్కడికి షూటింగ్ వెళ్ళి జరగట్లేదు మంది వెళ్ళామని చెప్పి ఏమి అంటే వాణిశ్రీ ట్రబుల్ ఇస్తుందండి అడ్రస్, పదండి వస్తాను అని ఆయన రికార్డింగ్ ఆపి కాంతారావుని తీసుకుని వచ్చాడు. షూటింగ్ ఏంటి జరుగుతుందా లేదా అంటే జరుగుతుందండి అన్నారు. ఏం బాబాయ్ గారు డేట్ ఇచ్చాం 12వ తారీఖు అని తెలుసు కదా మీకు, అయ్యో అది ఎక్కడ వాణిశ్రీ అంటే వచ్చి పరిగెత్తుకుంటూ ఏమి డ్రెస్ ఏదో బాగాలేదు. ఏం లేదండి, చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాం, చూడండి మన సొంత సినిమా ఇది అని చెప్పి వెళ్ళిపోయాడు. అంత ఇన్వాల్వ్మెంట్ ఆయనకి ఉండేది, ప్రతి దాంట్లోనూ ఆయన చిరంజీవి గారితో ఇంత జర్నీ చేశారు కదా సార్, మంచి మంచి హిట్లు ఇచ్చారు. మీ ఇద్దరి మధ్య ఇప్పటికీ మర్చిపోలేని బెస్ట్ ఇన్సిడెంట్ ఏంటి మీ ఇద్దరి మధ్య? ఇద్దరి మధ్య చాలా ఉంటాయి. ఇద్దరం ఆయన షూటింగ్ అయిపోయిన తర్వాత కారులో ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను, ఆయన దించేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు కూడా ఇప్పుడు మా ఇద్దరికి బెస్ట్ వారణాసిలో షూటింగ్ చేస్తున్నారు. నాకు అది బెస్ట్ ఇన్సిడెంటే ఆయనతో. ఓకే. అది దగ్గర అతిలోక సుందరి జరుగుతున్నప్పుడు ఒక లాస్ట్ 3 days సాంగ్ చేయాలి. ఆయన 105 ఫీవర్ వచ్చింది ఆయనకి. ఏం చెప్పద్దు బయటికి, 105 ఫీవర్ ఉంది, పదా వెళ్ళిపోదాం షూటింగ్కి అని వచ్చేసారు. వద్దండి పంపాలిపోతున్నావు, రాత్రి ఇంకోసారి తీద్దాము అంటే, ఇంకోసారి ఎక్కడ తీస్తావు, మేలో షూట్ రిలీజ్ పెట్టుకుని పద నీవు ఏమి మాట్లాడమాట అని చెప్పి ఆయన కాబట్టి అది చేశారు సార్. అది జ్వరం ఒళ్ళు ఎప్పుడు శ్రీదేవికి అర్థమైపోయింది, ఏంటండి ఇలా ఉన్నారు, నేను అవసరమైతే మళ్ళీ కొంచెం పని చేస్తాను, నువ్వు పని చేస్తావు చేయమని కాదమ్మా, టైం లేదు చేసేద్దాం నీకంటూ అని చేశారు. అది జస్ట్ ఇన్సిడెంట్ అనేది నా దృష్టిలో గొప్ప ఇన్సిడెంట్. లోకల్ టీవీ అనేది ఆలోచన ఎందుకు కలిగింది సార్? ఎందుకంటే దాని తర్వాత మీ జర్నీలో అసలు ఇది ఎందుకు మధ్యలో రావటం, మధ్యలో సఫర్ అవ్వటం, ఇది అనేది ఒక ట్రాక్ మళ్ళీ. అది మాత్రం నా ఐడియానే. మీదే? అదే ఐడియా. ఓకే. పూర్తిగా నేను చెప్తే నా ఫ్రెండ్స్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వాసు వీళ్ళంతా కూడా బ్రహ్మాండం పద పెడదాం అన్నారు.
అని వచ్చారు. నాకు అది మా పెద్ద పాపని చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. ఓకే. ఏంటిది నిజంగానమ్మా, నువ్వు నీ తెలివితేటలకి నువ్వు ఇలా ఖాళీగా నువ్వు ఏదన్నా అనుకున్న దాన్ని అనుకున్నట్టుగా ఎక్కిస్తున్నావు రామోజీరావు గారి కథ. అలాంటిదే మనం కూడా ఛానల్ పెట్టుకున్నాం. మనదేమి శాటిలైట్ ఛానల్ కాదు, సరదాగా పెట్టుకుని చూద్దాం. శ్యామ్ ఉన్నాడు, వాసు ఉన్నాడు, అందరూ ఉన్నాం కదా అని అందరం కలిసి పెట్టాను. అది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు రన్ చేసామంటే బోల్డ్ పోయింది, ఇంకా వద్దులే అని ఆపేశాను. అప్పుడు మా అమ్మాయిని అన్నాను, ఎందుకమ్మా ఇది పోయింది కదా, ఇంకా వదిలేసేయి, నువ్వు ప్రొడక్షనే చెయ్యి అని చెప్తే సరే డాడీ అని తను ప్రొడక్షన్లోకి షిఫ్ట్ అయింది. అప్పుడు ప్రొడక్షన్ కూడా ఎందుకన్నానంటే తను ఎక్కడెక్కడ ఇన్సిడెంట్లు గొప్ప గొప్ప ఇన్సిడెంట్లు చెప్తూ ఉండేది. దాన్ని ఆధారంగా తీసుకొని కథ చేద్దాము అని అలా మొదలుపెట్టినప్పుడు తను స్వీటీ ఉంటే రెండో పాప, తన పేరు పెట్టి నిర్మాతగా తన పేరు పెట్టి స్వప్న అన్నీ యాక్టివేట్ మొత్తం ఇప్పుడు వరకు ఓకే. తనే చేస్తాం. ఓకే ఓకే ఓకే. హ్యాట్స్ ఆఫ్ టు హర్. స్వప్న అనేది మాత్రం చాలా పెద్ద అసెట్ ఉన్నది. మీ కోరిక నెరవేరిందా సార్ పెళ్లి విషయంలో? ముగ్గురు విషయంలోనూ నెరవేరలేదు, కానీ వాళ్ళిద్దరూ పెళ్ళైన తర్వాత చాలా బాగుంది కదా. రైట్. వాళ్ళిద్దరూ పెద్దలు, అతను బాగున్నాడు, పెద్ద వర్క్స్ చేస్తాడు. రెండో అల్లుడు డైరెక్టర్ అయ్యాడు కదా. మూడో పాపకి పెళ్లి సంబంధాలు ఎత్తుకున్నా. అదే అందుకనే మీ కోరిక మీ ఆలోచన ఇంకా ఇప్పుడు రోజులు మారిపోయింది. వాళ్ళు ఎవరనుకుంటే వాళ్ళకి ఇచ్చి చేయటమే తప్ప. అదే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై 2 daughters. పెద్ద పాపకి కూతురు, రెండో పాపకు కొడుకు. ఇప్పటి వరకు వైజయంతి మూవీస్ ఎంత పేరు సంపాదించుకుందో ఆ పేరు నిలబెట్టే అల్లుడే దొరికాడు, నో డౌట్ ఆ విషయంలో. అవును అవును, ఆ విషయంలో అది తను వచ్చి రాగానే తను అంటే నేను ముందు ఏంటో మరి యంగ్స్టర్స్ కదా, సరే కానీ అమ్మా చేయండి అని చెప్పాడు. ఏది బిగినింగ్లో, ఎందుకంటే మీకు అనుమానం ఉండేది. సరే నేను అట్లాగే చేయట్లేదు, వాళ్ళే చేస్తారు, చేయండి మీరే చేయండి. అది హిమాలయస్కి వెళ్ళారు. ఆ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం, కరెక్ట్. ఆ సినిమా కాపీ వచ్చింది. నేను ఈ 6 నెలలు వాళ్ళు పట్టించుకోలేదు. కాపీ వచ్చింది డాడీ అంటే, కాపీ చూస్తానమ్మా, నీకు ఏకంగా రిలీజ్ ముందు రోజు ఇప్పుడు చూపించు నాకు, లేకపోతే రిలీజ్ రోజు చూపించు, థియేటర్లో చూస్తాను, ఆడియన్స్లో చూస్తాను అన్న. నేను వెళ్ళానండి, నాకు స్పెల్ బాగుంది. ఎవడి డైరెక్టరు, ఎవడి కుర్రాడు, ఇతను తీసాడా ఇలా సినిమా, మనమైతే ఇలా ఎప్పుడు ఊహించలేదు అసలు. నాతో పాటు నా కొలీగ్స్ అందరూ ఎప్రిసియేషన్, ఎంత ఎప్రిసియేషన్. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మనం మహానటి మొదలుపెట్టాం. ఆ తర్వాత అది రిలీజ్ అయింది. ఆ తర్వాత ఆ సినిమా ఎక్కడికి వెళ్ళింది. అవును. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అతను ఏం చెప్తే అదే. ఇప్పుడు ఏం చేస్తావు నెక్స్ట్ అంటే, మీరు ప్రభాస్ అంటున్నారు కదా, నేను ప్రభాస్ కథ అనుకుంటున్నాను, చిన్న లైను చెప్తాను ప్రభాస్కి, ఇల్లు ఏమంటారు చూస్తానని చెప్తే ప్రభాస్ వెంటనే ఫోన్ చేసి ఏం కథ మనం ఇదే కదా మనం చేసేద్దాం. మహానటి తర్వాత ఇంత బిగ్ ప్రాజెక్టు అంటే అఫ్కోర్స్ మీ అల్లుడి చేతిలో పెట్టారు, అది వేరే విషయం. బట్ కానీ మీకు ఎక్కడ అనుమానం కలగలేదా? ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్టు. అస్సలు అనుమానం రాలేదు. నాకు ఎంత 500-600 అవుద్దా, 700 అవుద్దా, మీ ఇష్టం, ఖర్చు పెట్టు. ఓకే ఓకే. ఎంత ఖర్చు పెడతావు పెట్టు.
ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. ఈ హ్యాండ్ ఇచ్చేసాను. 2.5 సంవత్సరాలు షూటింగ్ చేసాం. రైట్. నేను ఏనాడు సెట్కి వెళ్ళేవాడిని, ఎప్పుడన్నా సరదాగా కాసేపు కూసేపు కూర్చొని వచ్చేవాడిని. దర్శకుల విషయంలో వచ్చినట్టయితే రాజమౌళి గారు ఈరోజు ఆయన ఒక రకంగా తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసిపోయిన డైరెక్టర్. ఆయన కూడా మీరే ఇంట్రొడ్యూస్ చేశారు. అవును, గొప్పతనం అది. ఇది నాగేంద్ర గారు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఆయన దగ్గరే ఉండేవారు. ఆయన అది సీరియల్ కదా సార్, అది శాంతినివాసం సీరియల్. సీరియల్ ఎన్నో ఎపిసోడ్స్ కూడా అయిపోయినాయి అప్పటికి. అని ఇది ఈ కథ స్టూడెంట్ నెంబర్ 1 ఎవరో మంచి రైటర్ వచ్చి చెప్పాడు కదా, ఈ కథ బాగుంది బావా, దీన్ని సినిమా తెద్దామా. అట్లాగే డైరెక్టర్ అంటే నువ్వెవరు అనుకుంటున్నావు అని అడిగా. నేను రాజమౌళి అని నా దగ్గర ఉన్నాడు, శాంతిమౌళి మనకి ఇంకొక అతను కూడా ఉన్నాడు, బట్ ఇది సరిపోతుంది కదా అని నీకు సరిపోతాడండి, గొప్పగా ఉన్నాడు, ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది మనకి, మీరు ఉంటారు కదా అట్లాగే. బట్ ఆయన కూడా ఒక్కరోజు కూడా షూటింగ్కి వెళ్ళలేదు, ఎప్పుడైనా వెళ్ళి అలా వచ్చేసేవాడు. అట్లాగే నేను కూడా ఎప్పుడన్నా ఒక పావు గంట అరగంట ఎప్పుడైనా వెళ్ళేవాడిని. రాజమౌళి సరదాగా మాట్లాడుతూ ఉండేవాడు, వచ్చేసాను. తీసిన విధానం, ఆ పాటలు కానీ అది కానీ అత్యద్భుతం అనిపించింది. ఆ తర్వాత చేద్దామని అనుకున్నాం కానీ కుదరలేదు. మొన్న ఆ సినిమాలు చేయటం అంటే ఈ కల్కిలో సరదాగా అవును షార్ట్ చేశారు. ఇప్పుడు మీకు అవసరం లేదండి రాజమౌళి గారు, మీ అల్లుడు ఉన్నారు. ఎందుకంటే కలికి చూసిన తర్వాత అర్థమైంది మీ అల్లుడు ఉన్నాడు. కానీ ఎప్పుడైనా రాజమౌళి అంటాడు చేస్తానంటే లేదు, ఆయన తక్కువ అంటలా చెప్తున్నా. ఇప్పుడే రాజమౌళితో కూడా సరదాగా చేద్దాం అన్న సినిమా ఉంది నాకు. ఉందా? ఓకే. కానీ ఫస్ట్ టైము మీరు అప్పటికి సీరియల్ చేశారు కదా, ఆ బడ్జెట్ ఇస్తున్నప్పుడు రాఘవేంద్ర గారు అనుకున్నారనే ధైర్యం అంతేనా? అంతే. ఓకే. హైదరాబాద్ వెనకమాల ఉన్నారు, మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం కదా ప్రొడక్షన్. ఎలాగో అన్నో ప్రొడక్షన్తో పాటు ఇది ఒకటి అనుకున్నాం. ఓకే. అది ఇంత రాజమౌళి అనేవాడు ఇలా వెళ్ళిపోతారని ఎవరు ఊహించలేదు. ఎగ్జాక్ట్. అదే మైమర్పించాయి. సినిమా నుంచి కొంచెం రాజకీయం వైపు ఆ ప్రయాణం ఉంది మీది. అటు వస్తే ఎక్కడ మీ అంచనాలు ఇదైనాయి అండి రాజగోపాల్ గారి దగ్గర? రాజగోపాల్ దగ్గర నేను పెద్ద ఆలోచించలేదండి. అసలు మీదే విన్నాను కదా. నేనే క్యాండిడేట్ వెళ్ళాను. ఆయన వెంటనే అది ఆలోచించి బాగానే ఉంటుంది, నువ్వు వచ్చి దీపో అన్నారు చంద్రబాబు గారు. అవి రిజల్ట్స్ ఎట్లా ఉన్నా ఆ బ్యాట్ నుంచి ఇవాల్టి వరకు కూడా నా దృష్టిలో గొప్ప నాయకుడు. నేను అనుకున్నాను, క్యాలిక్యులేషన్ చేశాను, ఊరినే కూర్చొని ఏం పని పట్టాను. నాకు ఎందుకని అనిపించింది 164 సీట్లు వస్తాయి టీడీపీకి, నేను ఎవరైనా బెట్ కడతాను చెప్పాను. అది చెప్తే అందరూ ఇనానిమస్గా, అంత కాదు కానండి ఎన్నో కానీ ఆయనకి వస్తాయి, ఆయనకి అందులో డౌటే లేదన్న. 164 వచ్చింది. అవును, మీరు 160 కన్ఫామ్గా గెలుస్తారని ప్రీ రిలీజ్ వీడియో రిలీజ్ చేశారు, చెప్పారు, ముందు చెప్పారు మీరు. కరెక్ట్. అవును. ఇవాటికి ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారు చూస్తున్నారు కదా. నాయకుడు అంటే ఆయనే సార్. దాని తర్వాత మీరు రాజకీయాల్లోకి ఎంటర్ కాలేదండి? లేదు, ఎప్పుడన్నా ఆయన ఏమన్నా మంచి చెడు ఏంటి అని అడుగుతానికి ఏమన్నా పిలుస్తాడు ప్రత్యక్షంగా? నేను అనేది లేదు, ప్రత్యక్షంగా ఎప్పుడు లేదు. ఆ ఒక్కసారే ప్రయత్నం జరిగింది, వచ్చేసాను. రెండోసారి ఆయన ఏంటి అని అడిగితే మీరు కానిచ్చేయండి సార్, మీరు ఎవరు అనుకుంటాను పెట్టేయండి, అక్కడ నేను పార్టీకి పనిచేస్తాను. ప్రతి సంవత్సరం నేను ఎంతో కొంత పార్టీకి ఇస్తానే ఉన్నాను. అది ఆ రిలేషన్షిప్ మాత్రం అది ఎప్పుడు చెప్పి జరగకుండా వెళ్తానే ఉన్నాను. ఇప్పటికీ కూడా ఆయన క్లోజ్ అనే సర్కిల్లో నేను ఉంటాను, ఎప్పుడూ ఉన్నాను. సుమారుగా 600-700 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఫైనల్ లాస్ట్ టైంలో మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, ఏది 160 సీట్లు అనేది. ఒక స్టేట్మెంట్ అవ్వచ్చు కానీ గట్టి వైరల్ అయింది. అవును, అది
అది అది రేపొద్దున ఒకవేళ ఏదన్నా జరిగి ఆ గవర్నమెంట్ వచ్చినట్టయితే రిలీజ్కి పెట్టుకున్నారు, మరి రేపు ఇబ్బంది పడతామే అని ఎక్కడ మీకు థాట్ కలగలేదా? నాకు రాలేదండి, ఆలోచన రాలా. ఖచ్చితంగా ఓడిపోతాడని ఉంది మీకు. వస్తాడు, చంద్రబాబు గారు వస్తారు, మనకి న్యాయం జరుగుతుంది తప్ప ఓకే. అసలు ఏమీ లేదు. అది బాగా అయితే అతను వస్తాడు, వస్తే సినిమా ఆపలేడు కదా. పర్సనల్ లైఫ్లో సార్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్? పర్సనల్ లైఫ్లో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, ఓకే. వెరీ వెరీ హ్యాపీ. నా వైఫ్, మా పిల్లలు ముగ్గురు ఇప్పుడు ఒక మాట అంటే ఒక మాటే ఉంటారు. అసలు ఎదురు మాట్లాడటం కానీ ఎప్పుడు ఉండదు. ఓకే. మ్యారేజ్ లవ్ మ్యారేజా సార్, అరేంజ్డా? నాది అరేంజ్డే సార్. అరేంజ్. దొరపూడి వెంకటేశ్వర గారు, జైహింద్ థాంక్స్, వాళ్ళ అమ్మాయి. ఓకే ఓకే. రామారావు గారికి మేనగోళ్ళు అవుతుంది నా వైఫ్. సొంత మేనగోళ్ళ కాదు, అంత రిలేషన్షిప్. మా మేనమామ నల్లమామ అంటారు, బాగుండేవారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ఉండే అవకాశం ఉందా మళ్ళీ మీ కాంబినేషన్లో? ఉంది. రాఘవేంద్ర గారు, నేను, మళ్ళా చిరంజీవి గారితో ఓకే గమ్మత్తుగా చేయాలని ఆలోచన ఉంది. తొందరలోనే చెప్తాను. చేస్తే అది సీక్వెలే కదండి? అదే సీక్వెల్. అది ఎందుకంటే అది ఇప్పటికీ ఎప్పటికీ అవును, అదొక క్లాసికల్ మరపురాని సినిమా. కరెక్ట్. అవును. ఫ్యాంటసీలో ఫైనల్గా ఈ కూటమి ప్రభుత్వం మీద మీరు ఏదైనా చెప్పదలుచుకునేది ఏదన్నా? ఏం లేదండి, బాగానే ఉన్నారు, చక్కగా చేస్తారు వాళ్ళు. 5 ఏళ్ళు 100 రోజుల పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగా చేశారు కదా 100 రోజులు. అది ఆయనకి పరీక్షించడం కోసమే వచ్చిందా తుఫాను అయింది అనేది వచ్చింది. అది వస్తే ఆయన నేర్పరు కాబట్టి ఆయనే సాధించుకున్నాడు, ఆయనే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.